అభివృద్ధి ఇంకా వచ్చినే లేదు. ఇంకా అభివృద్ధి అనేది ఎలా వెళ్ళిపోతుందో అసలు. అభివృద్ధి అనేది నాది అని చంద్రబాబు గారు చెప్తున్నారు కదండి. చంద్రబాబు గారు ఎన్నైనా చెప్తారు. గతంలో 600 హామీలు ఇచ్చారు. ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు? ఒకటేదన్నా అభివృద్ధి చేశారా? ఏదైనా రాజధాని తెచ్చారు కదండి. రాజధాని ఏం తెచ్చారు? దాన్ని ఏం ఒక ఇటుకు కూడా వేయలేకపోయారు. రాజధాని ఏం తెచ్చారు? చంద్రబాబు నాయుడు గారు ఎన్నైనా 600 హామీల్లోని ఒక్క హామీ కూడా ఆయన చేయలేకపోయారు. నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, ఏమీ చేయలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నారు, ఏమీ చేయలేదు. అలా ఎన్నో ఇలా చెప్పుకుంటా పోతే వాటర్తో సహా ఇంటికి సుజలా వాటర్ అని ఏవో ఇస్తానన్నారు, ఏమీ కూడా ఆయన చేయలేదు. ఇప్పుడు చూస్తే చెప్పినవి నవరత్నాలు మాత్రమే. ఆయన జగన్ గారు ఎప్పుడు 2019లో మేనిఫెస్టో పెట్టినప్పుడు చెప్పినవి నవరత్నాలు మాత్రమే పెట్టారు. నవరత్నాలు అంటే ఏంటి? 9 కంటే ఎన్ని చేశారో మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ మొత్తం ఈ జన సముద్రాన్ని చూస్తే మీకే అర్థమవుతుంది. ఎన్ని అందరూ ఓటర్లు కూడా కాదు. ఇక్కడ డ్వాక్రా గ్రూప్స్ అని మినహాయించారు. ఎన్ఆర్ఏజిఎస్ మహిళలు మినహాయింపు, వాలంటీర్స్ మినహాయింపు. కానీ ఇక్కడ అందరూ కూడా ఎంతమంది ఉన్నారు? ఇక్కడ అందరూ కూడా వచ్చిన వాళ్ళంతా కూడాను నాయకులు, కార్యకర్తలు. ముఖ్యంగా అందరూ కార్యకర్తలే అందరూ కూడాను. అంటే మా జగన్ అన్న అంటే కార్యకర్తలకి ఎంత వెయిట్ ఇస్తున్నారని మీరు అర్థం చేసుకోవాలి. ఇది ఇక్కడ మా స్టామినా. కానీ ప్రజల్లోకి వెళ్తే పథకాలు ఎన్ని పథకాలు పెట్టారనేది మేము చెప్పవసరం లేదు, ప్రజలే చెప్తారు. అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, చేయూత, ఇలా నవరత్నాలు, ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళు, కాలనీలు, ఇలా ఎన్నో చేశారు. ఇంటికి ఒక పెద్ద కొడుకు లాగా తెల్లవారుజామున వచ్చి పెన్షన్ ఇవ్వడం. గతంలో చేయనివి ఇప్పుడు ఏం చేసేస్తారు? గతంలోనే చేయనివి ఇప్పుడు ఏం చేస్తారు? 15 సంవత్సరాలు పాలన చేశారు. ప్రజలకు ఏం అభివృద్ధి చేశారు? ఓ రాజధాని కూడా కట్టలేకపోయారు. ఇప్పుడు 3 రాజధానులు పెట్టి 3 ఏరియాలకు కూడాను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో 3 పెట్టారు. అన్నీ కూడా వైజాగ్ స్టీల్ దగ్గర నుంచి అన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి. రాబోయే ఎలక్షన్స్లో కూడాను 175 ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటారు? అంటారు. ఇప్పుడు అపోజిషన్లో ఎన్నైనా అంటారు, కానీ వాళ్ళు చెయ్యరు. చేసేవాళ్ళని చూస్తే ఏడుపు తప్పించి ఏముంది? పచ్చకామెరలో కళ్ళకి పచ్చకామెరలో పచ్చగా కనిపిస్తుంది అండి. అంతా కూడా అలా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం. షర్మిల గారు ఇప్పుడు అక్కడ ఏమీ చేయలేక ఇక్కడికి వచ్చారు. అక్కడంటే తెలుసు కదా తెలంగాణలో ఏం జరిగింది, షర్మిల గారు చేసింది అనేది మనందరికీ తెలుసు. అన్నీ కూడాను మనం కామెంట్ చేయడానికి లేదు. ఏదో పాపం ఆవిడ కూడా ఏదో రాజకీయ లబ్ధి చేయడానికి వచ్చింది. ఆవిడ మానాన్ని ఆవిడ చేసుకుంటూ పోతుంది. కామెంట్స్ ఆవిడ చేసే కామెంట్స్ పరిగణలోకి తీసుకునేవైతే కాదు. నో కామెంట్ ఆవిడ చేసే. జగన్ రెడ్డి అనే పేరుకి వచ్చిన జగన్ రెడ్డి అన్న వ్యక్తే మళ్ళీ నెక్స్ట్ డే జగన్ అన్న గారు అని అన్నారు. ఆ విషయం తెలుసు కదా మనకి. అంటే అర్థం ఏంటి? జగన్ రెడ్డి అని తెలుసో తెలియక అనేసింది. మళ్ళా తర్వాత సోషల్ మీడియా అయితేనేటి తెలుసు. నచ్చట్లేదు అంటే నచ్చకుండా మాట్లాడేమని అపాలజీ చెప్పుకున్నది ఆవిడే కదా. నచ్చకుండా మాట్లాడింది తప్పు చేసినట్టే కదా. డెవలప్ ఇంకేం చూపిస్తారండి? డెవలప్ ఆల్మోస్ట్ అంతా కూడా అయిపోయింది కదా. ఇంకా డెవలప్మెంట్ ఏముంది? ఇప్పుడు ప్రజలకి చేశారు. ప్రజలు ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు మేము నాయకులు, కార్యకర్తలుగా ఇప్పుడు ఇక్కడ కార్యకర్తలు, నాయకులు కూడా అందరూ చాలా ప్రజలందరూ పథకాలు తీసుకుంటున్న వాళ్ళే, లబ్ధి పొందుతున్న వాళ్ళు అందరూ కూడా. ఎంతకన్నా అభివృద్ధి ఏం చూపించాలి? ఇప్పుడు తిండికి లోటు లేదు, ప్రతి ఇంట్లో బట్టకి లోటు లేదు, పచ్చగా ఉంది మొత్తం రాష్ట్రం అంతా కూడా. ఇంతకంటే ఏం కావాలి? డెవలప్మెంట్ నేనే కట్టినా అని చెప్తున్నారు కదండి ఎవరు? చంద్రబాబు గారు. ఇంకేంటి? ఇప్పుడు ఒకసారి మాది పోలవరమే, ప్రాజెక్ట్ పక్కనే ఉన్నాం, ప్రాజెక్ట్ మా ఊర్లోనే ఉంది. ఒక్కసారి ఎంత డెవలప్మెంట్ అయ్యిందో ఒకసారి ఓపెనింగ్ కి ఒకసారి త్వరలో మీ అందరూ వస్తారు, చూడండి ఎంత డెవలప్ అయ్యిందో మీకే తెలుస్తుంది. పైన బ్రిడ్జ్ కూడా వాహనాలు వెళ్ళేలాగా తయారైపోయింది. పోలవరం ప్రాజెక్టు విషయానికి వస్తే గత ప్రభుత్వం అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి హయాంలో జరిగింది శంకుస్థాపన. స్టార్ట్ అయిన తర్వాత దాన్ని జగన్ గారు పూర్తి చేశారు. మధ్యన ఏదో మిడిల్లో వచ్చి ఏదో చిన్న పనుల కోసం అక్కడ దేవినేని ఉమా గారు పెద్ద క్యాంటీన్లు పెట్టి, పెద్ద బస్సులు పెట్టి, అక్కడ దుమ్ము ధూళి వాతావరణం అంతా కూడా కలుషితం చేసి వంటల పేరుతో ఎన్నో కోట్లు నాశనం చేశారు టీడీపీ గవర్నమెంట్. కానీ ఇప్పుడు అది లేదు. అక్కడ
విహారయాత్రలకి రావాలి అని అంటే ఎవరైనా సరే బస్సులు పెట్టేసి మేము చేస్తాము అభివృద్ధి అని చూపించే ఇది లేదు. అక్కడ సొంతంగా ఎంత బాగా ఉందని చూసే పరిస్థితి ఈ రోజు. ఇక నిర్వాసితులు విషయానికి వస్తే నిర్వాసితులకు కూడాను గతంలో ఆయన 3 లక్షలు అన్నది 7 లక్షలు అన్నది 10 లక్షలు చేశారు ఆయన జగన్ గారు. మొత్తం R&Rలోని గృహాలు ఇవ్వడం దగ్గర నుంచి అన్ని కూడా నిర్వాసితులు కూడాను జగన్ గారు వచ్చిన తర్వాత న్యాయం చేశారు మొత్తం అంతా. లోకేష్ గారు అభివృద్ధి ఏం లేదని చెప్తున్నారు కదండి. ఆయన పాదయాత్ర పూర్తిగా చేయలేకపోయారండి. ఇంకా అభివృద్ధి ఏం చేస్తాడు చెప్పండి? ఎక్కడండి ఆయన ఏమీ పోటీ చేయకుండానే ఎమ్మెల్సీ ఆయన మాట్లాడే అర్హత ఉందంటారా? ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతో మంది మధ్యలో ఎన్నో మాట్లాడతారు. అవన్నీ మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఫ్లెక్సీ సిద్ధం అంటే మేము సిద్ధమని. ఏం సిద్ధమండి? ఇక్కడ జన సముద్రాన్ని చూస్తారు కదా. ఇంకా వాళ్ళు ఎన్ని సిద్ధాలు పెట్టుకున్నా సరే ఇంత జనం అయితే రారు. లేదండి, ఎలక్షన్ అయిందని చెప్పమానండి ఆ విషయాలన్నీ కూడాను. 175 వచ్చే సినిమా లేదు. వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళు పోటీ చేసిన స్థానాల్లోనే వాళ్ళు గెలవలేని పరిస్థితులు. అలాంటిది సొంతంగా ఎమ్మెల్యేగా గెలవలేని వాళ్ళు రేపు 175 ఎలా గెలుస్తారని అనుకుంటాం మనం. 175కి ఎన్ని సీట్లు? మా ప్రయత్నం అయితే మాత్రం 175కు 170 ఇప్పుడే కదా జగన్ అన్న కూడా చెప్పారు. మేము కూడా అదే ప్రయత్నంలో ఉన్నాము. 175 ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఇది మాది కాదు. ఇప్పుడు మేము నాయకులు మేము కార్యకర్తలు లబ్ధి పొందుతున్నాము. అది కాదు ప్రజలు అంటున్నారు. ఏమంటున్నారు తెలుసా? ప్రజలు ఏమంటున్నారు తెలుసా? ప్రజలు మేము ఆయన సొమ్ము తిన్నాం. మేము ఆయనకే వేస్తాం. ఆయన సొమ్ము తిన్నాం. దేవుడి మీద ఇప్పుడు ఎలాగే అంటారు మీరు ఎలక్షన్లు వచ్చిన తర్వాత మాట మారుస్తారని నేను మొన్న 2 రోజుల క్రితం ఒక ఆవిడని అడిగా. నేను దైవ సాక్షిగా దేవుడు మరి ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇదే మాట నేను దైవ సాక్షిగా చెప్తున్నాను. నేను తిన్నా తిండి మీద ఒట్టేస్తున్నాను. నేను తిన్నాను అయింది నేను. కాబట్టి నేను జగన్ గారికి వేస్తాను. అది ప్రజల్లో నుంచి వచ్చిన నాడు. ఇప్పుడు ఈ రోజు ఇంతమంది వచ్చారు. క్యాన్వర్సింగ్ కి ఏమి డబ్బుల కోసం వచ్చారని టాక్ వచ్చింది. ఎక్కడేస్తారు బాబు డబ్బులు? అభిమానంతో వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా. డబ్బులతో ఏమి వచ్చిన వాళ్ళు కాదు. సొంత ఖర్చులు పెట్టుకొని మీద అభిమానంతో విపరీతమైన అభిమానంతో వచ్చిన జనాలు బాబు. డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు కాదు. డబ్బులు ఇచ్చే రోజులు పోయినాయి. అది గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు బస్సులు వేసి డబ్బులు ఇచ్చి కూలి ఇచ్చి 300, 400, 500 ఇచ్చి తీసుకొచ్చే పరిస్థితి అయింది. ఎందుకంటే వాళ్ళకి జనాలు రారు కాబట్టి. ఇప్పుడు అవసరం లేదు. జగన్ అన్న అనే పేరు వినగానే ఎవరికాళ్ళు సొంతంగాను ఎలా ఉంటే అలాగే రెడీ కూడా అవ్వకుండా వచ్చేస్తారు బాబు. డబ్బులు అవసరం లేదు ఎవరికి కూడాను. జైలుకి వెళ్ళేదేమీ ఉండదు. ఏం చేస్తారని జైలుకి వెళ్తారు బాబు? ఏం చేస్తారని వెళ్తారు జైలుకి? అప్పుడే అక్రమమైన కేసులు పెట్టి పంపించారు. అప్పుడు కుట్రలు కుతంత్రాలు చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ పంపించారు. అప్పుడు కూడా చెయ్యని నేరానికి ఆయన శిక్ష అనుభవించారు అంతే. ఇప్పుడు వెళ్ళే పరిస్థితులు లేవు. పంపించడం సినిమా వాడికి అంతకంటే. వాళ్ళంటే మాది మీది కాదు, మీది మొత్తం అరాచకం అని చెప్తున్నారు. మరి అరాచకం ఏమీ లేదు. వాళ్ళు మెయిన్ ఏంటంటే అభివృద్ధిని చూసి కుళ్ళుకునే పరిస్థితి వాడదంతే. కుళ్ళు అభివృద్ధి మేము కూడా చేసాం కదా. ఎక్కడ చేశారు? 15 సంవత్సరాల నుంచి చేయలేదు వాళ్ళు. తెలుసు కదా ఏం చేశారు. ఇంకోటి తెలుసా? నేను ఒక విషయం చెప్పనా? గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు. చంద్రబాబు నాయుడు గారు పరిమాణం చేసిన రోజులు కూడాను కరువు తాండవిస్తూ ఉంటుంది. మన జగనన్న వచ్చిన తర్వాత ఇక్కడ పచ్చగా ఉంటది. ఆర్థిక ఇబ్బందులు కూడాను ఇల్లంతా కూడాను పచ్చగా ఉంటాయి ఏదైనా సరే. ఇప్పుడు కళాకాంతులు అంటే చూసారా? ఒకళ్ళు వస్తే కడగా ఉంటుంది, ఒకళ్ళు వస్తే చంద్రబాబు నాయుడు గారు ఉన్న రోజులు కూడా నాలో లక్ష్మణాలు ప్రజలంతా కూడాను. అవి పోటీ బియ్యం తెచ్చామా లేదా ఈ పండుగ పట్టలేగా వర్షాలు పడవు ఏవేవో ఏంటి కరువు కాటకాలు తాండవం చేస్తూ ఉంటాయి. అలా ఉంటాయి.